జై శ్రీమన్నారాయణ. ఈరోజు 217వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సంవ్యాఖ్యానే పంచమాంసే షోడశోऽధ్యాయ కేసీ రాక్షసవధ. వ్యాధితాస్యో మహారౌద్రః సోऽసురः కృష్ణబాహునా నిపతా తద్విధా భూతో వైద్యుతేన యథా ద్రుమః. తెరువబడిన నోరు అనే పెద్ద రంధ్రము కలవాడై కృష్ణబాహువుతో ఆ కేసి అనే అసురుడు పిడుగుతో పెద్ద వృక్షము వలె రెండుగా భూమి మీద పడెను. ద్విపాదే పృష్ఠపుశ్చార్దే శ్రవణైకాక్షినాసికే కేసినస్తే ద్విధా భూతే సకలే ద్వే విరేజుతహో. రెండు పాదములు, పృష్ఠము, పుచ్చము, సగము, ఒక చెవి, ఒక కన్ను, ఒక నాసికలుగా కేసి యొక్క రెండుగా శరీర భాగములో విరాజిల్లెను. విష్ణుచిత్తీయ వ్యాఖ్యా ద్విపాదే ఇతి ద్వైపాదౌ యయోః అర్ధరూపే పృష్ఠే పృశ్చే చ యయోస్తే ద్విపాదపృష్ఠపుశ్చార్దే ఇత్యేకపద్యపాఠశ్చ శ్రవణేతి ఏకశబ్దః శ్రవణపదాత్ ప్రాగ్యోజ్యః ఏకా శ్రవణాక్షినాసికా యయోస్తే శ్రవణైకాక్షినాసికే. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. ద్విపాచేతి రెండు పాదములు, రెండు శకలముల సగము రూపము, అట్లే పృష్ఠములు, పుచ్చములు రెండు భాగములు, ద్విపాద పృష్ఠ పుశ్చార్ధే అనునది ఒకే పదముగా కలిగి పాఠము శ్రవణాను తరువాతనున్న లేక శబ్దము. శ్రవణ పదము కంటే మొదట చేర్చాలి. ఒకటే శ్రవణ అక్షినాసిక కలది అను అర్థములో శ్రవణైకాక్షినాసికే అయినది. హత్వాతు కేసనం కృష్ణో గోపాలైర్మదితైర్వృతః అనాయస్తతను స్వస్థో హసంసస్త్రైవ తస్తివాన్. శ్రీకృష్ణ భగవానుడు కేసిని వధించి సంతోషించిన గోపాలులతో కూడినవాడై ఆయాసము పొందని శరీరము కలవాడై స్వస్థుడై నవ్వుతూ అక్కడే ఉండెను. తతో గోప్యస్య గోపాశ్చ హతే కేసిని విస్మితాః తుష్టువుః పుండరీకాక్షం అనురాగమనోరమం. అంతట గోపికలు, గోపాలులు కేసి వధించబడగా ఆశ్చర్యము చెందినవాడై పుండరీకాక్షుని అనురాగ మనోహరముగా స్తుతించిరి. విష్ణుచిత్తీయ వ్యాఖ్యా తత ఇతి అనురాగేణ మనోరమం యథా భవతి తదా. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. తత అని అనురాగముతో మనోరమమైనట్లుగా. అదాహాం తర్హితో విప్రనారదో జలదే స్థితః కేసినం నిహతం దృష్ట్వా హర్షనిర్భరమానసః. అంతట మేఘములలో అంతర్ధానమయ్యుండిన నారదుడు కేసిని వధించుట చూచి సంతోషము నిండిన మనస్సు కలవాడాయను. సాధు సాధు జగన్నాథలీలయైవ యదచ్యుత నిహతోయం త్వయా కేసి క్లేశదస్త్రిది వౌకసాం. జగన్నాథ, బాగు బాగు. అచ్యుత, దేవతలకు కష్టములనిచ్చి ఈ కేసిని నీవు లీలగా చంపితివి. యుద్ధోత్సుక్తో హమత్యర్థం నరవాజి మహాహవం అభూతపూర్వమన్యత్ర ద్రష్టుం స్వర్గాదిహాగతః. నేను నరవాజులతో జరగబోవు గొప్ప యుద్ధమును బాగా చూడగోరుచున్నాను. ఇదివరకు ఇంకొక చోట జరగని దానిని చూచుటకు స్వర్గము నుండి ఇటకు వచ్చితిని. విష్ణుచిత్తీయ వ్యాఖ్య యుద్ధోత్సుక ఇది యుద్ధోత్సుకః యుద్ధ దర్శనోత్సుకః. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. యుద్ధోత్సుక అని అనగా యుద్ధమును చూడగోరిక కలవాడను అని. కర్మాణ్యత్రావతారేతే కృతాని మధుసూదనాయాని తైర్ విస్మితం చేత తోషమేతేన మేఘతం. మధుసూదన, ఈ అవతారమున చేయబడిన నీ కర్మలు నా మనసునకు ఆశ్చర్యమును కలిగించుచున్నవి. తురంగస్యాస శక్రోపి కృష్ణదేవాస బిభ్యతి ధృతకేసరజాలస్య హేషతో భ్రావలోకినః. కేసరములను దులుపుచూ సకిలించుచున్న మేఘములను చూచుచున్న ఈ గుర్రమునకు ఇంద్రుడు, దేవతలు కూడా భయపడుచున్నారు. యస్మాత్వయైషా దుష్టాత్మా హతః కేసీ జనార్దన తస్మాత్ కేశవనామ్నా త్వం లోకే ఖ్యాతో భవిష్యసి. జనార్దన, దుష్టాత్ముడైన కేసిని నీవే చంపితివి కాన ఈనాటి నుండి నీవు లోకమున కేశవనామముతో ఖ్యాతిని పొందెదవు. స్వస్యస్తు తే గమిష్యామి కంసయుద్ధే ధునా పునః పరశ్వోహం సమిష్యామి త్వయా కేసీ నిషూదన. నీకు శుభము కలుగుగాక. నేను వెళ్ళి వచ్చదను. కేసిని గాధనా మరల కంసయుద్ధమున ఎల్లుండి నీతో కలయదును. విష్ణుచిత్తీయ వ్యాఖ్య స్వస్యస్త్వితి అధునా గమిష్యామీత్యన్వయః. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. స్వస్యస్తు అని ఇప్పుడు వెళ్ళెదను అని అన్వయము.
ఉగ్రసేనసుతే కంసే సానుగే వినిపాతితే భారావతారకర్తా త్వం పృథివ్యాః పృథివీధరః. ఉగ్రసేనసుతుడైన కంసుడు అనుచరులతో సహా వధించబడగా, పృథివీధర, నీవు పృథివీభారమును అవతరించిన వాడవయ్యదవు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ఉగ్రసేనేతి కర్త భవిష్యసి. ఉగ్రసేన విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదము ఉగ్రసేన సుతే అని. భార అవతరణ కర్తవు కాగలవు. తత్ర అనేక ప్రకారాణి యుద్ధాని పృథివీక్షితాం ద్రష్టవ్యాని మయా యుష్మత్ ప్రణీతాని జనార్దన. జనార్దన, నీవు ఏర్పరిచిన అనేక ప్రకారములైన రాజుల యుద్ధములను నేను చూడవలేను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య తత్రేతి తత్ర భారావతరణే ఆయుఃప్రణీతానీతి పదశ్చేదః యామోషధీమి వాయుష్మన్నితి వన్మంగళా శాసనోక్తి. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం తత్రేతి, తత్ర అనగా భారావతారమున, ఆయుష్మత్ ప్రణీతాని అని పదశ్చేదము, యామోషధిమి వాయుష్మన్ అని రామాయణమున జటాయువు వాక్యము వలె, సోహం యాస్యామి గోవిందదేవ కార్యం మహత్కృతం త్వయైవ విదితం సర్వం స్వస్తితేస్తు వ్రజామ్యహం. గోవింద, ఇక నేను వెళుతున్నాను. గొప్ప దేవకార్యమును చేసితివి, అంతా నీకే తెలుసు. నీకు శుభముగుగాక, నేను వెళ్ళదను. నారదేతు గతే కృష్ణ సహ గోపై సభాజిత వివేశ కోకులం గోపీనేత్రపానేకభాజనం. నారదుడు వెళ్ళిపోయిన తర్వాత కృష్ణుడు గోపాలకుల చేత పూజింపబడినవాడై గోపీనేత్ర పానమునకు ఒకే పాత్ర అయినవాడు గోకులమును చేరెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య నారద ఇతి నేత్రేతి నేత్రైః పానక్రియాణామేకో విషయః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం నారద అని, నేత్ర అని, నేత్రముల చేత చేయబడు పానక్రియకు ఒకే విషయము అని అర్థము. జై శ్రీమన్నారాయణ. इति श्रीविष्णुपुराणे सव्याख्याने श्रीविष्णुचित्तीये पञ्चमांसे षोडशोऽध्यायः सम्पूर्णम्. जय श्रीमन्नारायण.